టైటానిక్ గురించి మనందరికీ బాగా తెలిసిందే. దీని మీద వచ్చిన సినిమా మనం చాలాసార్లు చూసాం. టైటానిక్ 1912వ సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోవటం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది నుండి 1800 మంది వరకు చనిపోవటం జరిగింది. ఇది ఇప్పటివరకు మనకు తెలిసిన కథ. అసలు ఈ విషాదం నిజమే అంటారా? మునిగిపోయిన నావా టైటానిక్కే అంటారా? దీని గురించి మాకు తెలిసిన కొన్ని ఆసక్తికర విషయాలు ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం. అవేంటో చూద్దామా? ఏప్రిల్ 10, 1912వ సంవత్సరంలో టైటానిక్ దాని ప్రయాణాన్ని సౌత్ యాంప్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి 2200 మందితో బయలుదేరింది. బయలుదేరిన 5 రోజులకే టైటానిక్ ఒక మంచు పర్వతాన్ని ఢీకొని కేవలం 3 గంటల సమయంలో మునిగిపోవడం జరిగింది. కానీ కొంతమంది పరిశోధకులు టైటానిక్ అసలు మునిగిపోలేదని అంటున్నారు. వాళ్ళ వాదన ఏమిటంటే అసలు టైటానిక్ అనే షిప్ బయలుదేరనే లేదని, దాని స్థానంలో ఒలింపిక్ అనే మరో షిప్ని పంపడం జరిగిందని అంటున్నారు. ఇదంతా ఒక పెద్ద ఇన్సూరెన్స్ స్కామ్ అని చాలామంది వాదన. అసలు కథలోకి వెళ్తే 1907వ సంవత్సరంలో జేపీ మోర్గన్ అనే అమెరికన్ ఫైనాన్షియర్ 3 న్యూక్లియస్ సూపర్ షిప్స్ని కట్టమని వైట్ స్టార్ లైన్ కంపెనీకి ఆదేశం ఇచ్చాడు. వాటి పేర్లు ఒలింపిక్, టైటానిక్, బ్రిటానిక్. ఒలింపిక్, టైటానిక్ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. అందుకే వాటిని సిస్టర్ షిప్స్ అని కూడా అంటారు. వీటిల్లో ఒలింపిక్ని ముందుగా కట్టారు. 1911లో ఒలింపిక్ ప్రయాణిస్తుండగా ఒక ప్రమాదానికి గురి అయింది. అది ఒక రాయల్ నేవీ వార్షిప్కి ఢీకొనడం వల్ల షిప్ యొక్క హల్ భాగానికి ఇంకా సెంట్రల్ టర్బైన్కి డ్యామేజ్ జరిగింది. ఆ ప్రమాదానికి కారణం ఒలింపిక్ షిప్పే అని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఇది దాదాపుగా $8 లక్షల వరకు రిపేర్ చేయడానికి ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఒలింపిక్కి జరిగిన ప్రమాదం వలన టైటానిక్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మరో పక్కన లక్షల డాలర్లు ఒలింపిక్కి రిపేర్కి అవటం, ఇది కంపెనీకి ఒక పెద్ద ఫైనాన్షియల్ సూసైడ్ అని భావించారు. రాబిన్ గార్డినర్ అనే ఆయన జేపీ మోర్గనే ఒక ప్లాన్తో షిప్స్ని మార్చాడని ఆయన రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు. టైటానిక్ ప్లేస్లో ఒలింపిక్ని, ఒలింపిక్ ప్లేస్లో టైటానిక్ని పంపారు. ఎందుకంటే ఇప్పుడు టైటానిక్ ప్లేస్లో ఒలింపిక్ గనక వెళ్తే అది మునిగిపోయాక వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం వస్తుంది. ఇంకా ఒలింపిక్ ప్లేస్లో టైటానిక్ అలానే కొనసాగుతుంది. దానివలన వాళ్ళకు వచ్చే నష్టమేమీ ఉండదని భావించారు. విలియం మర్డాక్ అనే ఆయన దీనికి సంబంధించిన చాలా ఎవిడెన్స్లు ఇచ్చారు. ఇందులో మొదటిది, టైటానిక్ బయలుదేరే 5 రోజుల ముందు దీనికి ఉన్న ఇన్సూరెన్స్ని $5 మిలియన్ నుంచి $12.5 మిలియన్ పెంచారు. ఇక రెండోది, నిజమైన టైటానిక్కి ఒలింపిక్ రూమ్ అనే పేరు గల ఒక రూమ్ ఉంది. కానీ మునిగిపోయిన టైటానిక్లో ఒలింపిక్ అనే రూము ఎంత వెతికినా దొరకలేదంట. చాలామంది టైటానిక్ యొక్క నేమ్ ప్లేటు కట్టినప్పుడు ఒకలాగా, అది బయలుదేరినప్పుడు మరొకలాగా అనిపించాయట. ఒరిజినల్ టైటానిక్కి 14 బో పోర్ట్ హోల్స్ ఉండేవి. కానీ ఒలింపిక్కి 16 బో పోర్ట్ హోల్స్ ఉన్నాయి. బయలుదేరినప్పుడు తీసిన ఫోటోలో షిప్కి 16 బో పోర్ట్ హోల్స్ కనపడ్డాయని చాలామంది అన్నారు. ఆ ఫోటో చూసిన తర్వాత నిర్ధారణ కూడా జరిగింది. షిప్కి బీటెక్ విండోస్ ఒరిజినల్ టైటానిక్కి స్క్వేర్ షేప్లో, ఒలింపిక్కి రెక్టాంగిల్ షేప్లో ఉండేవి. మునిగిపోయిన షిప్కి మాత్రం రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. టైటానిక్ బయలుదేరే ముందు ప్రెస్కి కానీ పబ్లిక్కి కానీ ఇన్స్పెక్షన్కి ఇవ్వలేదు. జేపీ మోర్గన్తో పాటు 50 మంది ప్రయాణికులు ఆ రోజు ప్రయాణించాల్సి ఉండగా సడన్గా ఆగిపోవడం జరిగింది. టైటానిక్లో పనిచేసే సిబ్బంది టైటానిక్లో ప్రయాణించడానికి నిరాకరించారు.
సాధారణంగా ఏ షిప్ లైఫ్ బోట్స్ మీద ఆ షిప్ పేరుండటం జరుగుతుంది. కానీ టైటానిక్ ప్రమాదం జరిగినప్పుడు వాడిన లైఫ్ బోట్స్ మీద మాత్రం ఆర్ఎంఎస్ ఒలింపిక్ అని రాసి ఉండటం వల్ల అనుమానాలు మరింత బలపడ్డాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? టైటానిక్ డెక్ మీద పడి ఉన్న ఐస్బర్గ్ ముక్కలు నిజంగా ఐస్బర్గ్ కాదని, ప్రయాణించటకు ముందే వాటిని కనిపించకుండా దాచారని చాలామంది ప్యాసింజర్లు అన్నారు. టైటానిక్ మునిగిపోయే సమయంలో 6 షిప్పుల దాకా టైటానిక్ దగ్గరలోనే ఉన్నాయంట. ప్యాసింజర్స్ని రక్షించడానికి ముందే వాటిని అక్కడ ఉంచారని అంటున్నారు. కాలిఫోర్నియన్ అనే షిప్పు కేవలం రెస్క్యూ చేయటానికి పంపారని, ఆ షిప్పు జేపీ మార్గన్దే అని చాలామంది భావన. ప్రమాదం జరగకముందు టైటానిక్ షిప్ కెప్టెన్ అయిన స్మిత్కి కాలిఫోర్నియన్ షిప్ నుండి మెసేజ్లు వచ్చాయట. వీఆర్ రెడీ, వీఆర్ వెయిటింగ్ అని. ప్రమాదంలో బతికి బట్టకట్టిన షిప్ సిబ్బందితో అఫీషియల్ సీక్రెట్స్ పేరిట యాక్ట్ మీడియా సైన్స్ అనే ఫామ్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఇది కేవలం మిలిటరీ విభాగంలో తప్ప మరెక్కడా వాడరు. అలాగే ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులు వారు చనిపోయే ముందు చివరగా టైటానిక్ షిప్ మార్చబడిందని, అది ఒరిజినల్ టైటానిక్ షిప్ కాదని వాంగ్మూలం ఇచ్చారు. ఇవే కాకుండా విలియం మర్డాక్ గారు మరెన్నో ఆధారాలను అందించారు. వాటి యొక్క లింక్స్ని కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నాం. కీప్ వాచింగ్ టు సోకాల్డ్ సినిమా.